ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నా పేరు చిన్నయ్య, నేను విఆర్ఓని. మర్రిపాడు మండలం కేంద్రంలోని ఇసుక డంపింగ్ యార్డ్ దగ్గర మాకు గస్తీ నిర్వహించడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి ఇక్కడే మేము విఆర్ఓలు విఆర్ఏలు అందరం కలిపి 4 షిఫ్ట్లుగా డ్యూటీలు వేశారు మా తహసీల్దార్ గారు. మాకు ఆ షిఫ్ట్లుగా మేము పనిచేస్తున్నాము. అంటే గతంలో ఒకటో తరగతి ముందు ఏదో తీసుకెళ్ళినట్టున్నారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకోవటం జరగలేదు. ఇసుకను రక్షిస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా మా పర్యవేక్షణలో చేస్తూ ఉన్నాము. మా ఆత్మకూరు ఆర్డీఓ గారు కానీ, మా తహసీల్దార్ కానీ, మా ఆర్ఐ కానీ వచ్చి పర్యవేక్షిస్తున్నారు. మేము ప్రతి 4 గంటలకు ఒకసారి అందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసుకుని వెళ్తున్నారు. నైటు, ఉదయం, మధ్యాహ్నం 5 షిఫ్ట్లుగా మాకు డ్యూటీలు వేశారు మా తహసీల్దార్ గారు. 5 షిఫ్ట్లు కరెక్ట్గా మేము డ్యూటీ చేస్తున్నాము. అయితే ఇసుక 1,70,420 క్యూసెక్కులు ఇసుక మాత్రం ఇక్కడ నిల్వ ఉంచడం ఉన్నది. ప్రస్తుతం ఎలాంటి ఆక్రమణ జరగకుండా మేము కాపాడుతున్నాము. ప్రస్తుతం అయితే ఏమి జరగటం లేదు. మేము మాత్రం మా సిబ్బందితో మేము విఆర్ఓలు 11 మందిమి, అలాగే విఆర్ఏలు 40 మంది అందరం కలిపి మేము గస్తీ నిర్వహించి మాపుల పగులు ఇక్కడే ఉంటున్నాము. నా పేరు డి రాజశేఖర రెడ్డి అండి. నేను కంపస్తంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఇసుక క్వారీ దగ్గర ఎందుకున్నామంటే ఇక్కడ ఇసుక తరలింపు జరుగుతుందని మా తహసీల్దార్ గారు వారు ఇక్కడ మాకు విధులు నిర్వర్తించమని ఆదేశించి ఉన్నారు. ఇక్కడ మేము 5 టీములుగా విడిపోయి ఇక్కడ గస్తీ కాస్తూ ఉన్నాము. మేము గస్తీ 27వ తేదీ నుంచి ఇక్కడ గస్తీ కాస్తున్నామండి. అప్పటి నుంచి మాకు ఇక్కడెక్కడ అనుమతులు ఇసుక తరలింపు జరగడం లేదు. మా తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ 1,70,425 మెట్రిక్ టన్నులు ఇసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.